జయ భారత్ అయోధ్య రాజస్థాన్ నమస్కారాలు తెలియజేస్తూ తోటి ఆంధ్రుల ఆంధ్ర ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మిత్రులారా, ఇటీవల కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక కుంభకోణాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఆ కుంభకోణాల మీద ప్రజలకి తెలియజేసేటువంటి పనిలో పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాలు ఆ పనిలో పడ్డాయి. ఏదైతే దారపూడి చంద్రశేఖర్ అనేవాడు చేసినటువంటి దాన్ని, ఏదైతే బియ్యం కుంభకోణం, అలాగే అనేక రకాల కుంభకోణాలు, గింజాలు ఏమంటున్నారు, ఇవన్నీ చేసిన దానికి ప్రజలకు తెలియజేసే కార్యక్రమంలో ముందుకెళ్తున్నటువంటి టైంలో ఒక అవసరం లేనటువంటి ఒక పనికి మాలి గొడవ తీసుకొచ్చి మీడియా వాళ్ళు ఇదంతా డైవర్ట్ చేశారు. దీనికి ఏంటి కారణం అనేది ప్రజల్లో అనుమానం అయితే రేకెస్తుంది. ఎందుకు దాన్ని పక్కన వదిలేసి దీని జోలికి వెళ్ళారు? వారం రోజులుగా శాంతి సాయిరెడ్డిల సంభాషణ. ఇప్పుడు శాంతి అనేటువంటి ఆవిడ ప్రభుత్వం యొక్క సంబంధించినటువంటి ఒక ఆఫీసర్గా, దేవాదాయ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్గా ఆవిడ పనిచేశారనేది, అందులో ఏమైతే జరిగినాయి, అందులో అవినీతి ఏం జరిగింది, అందులో ఆవిడ చేసినటువంటి ఏ కుంభకోణాలు ఉన్నాయని తెలుస్తుంది. అటువంటి వాటి మీద మాట్లాడవలసినటువంటిది పక్కన పెట్టేశారు. అయితే ఆవిడ కన్నటువంటి బిడ్డకి సాయిరెడ్డా, సుభాష్ రెడ్డా, ఇంకో రెడ్డా అనేది మాత్రం ఇక్కడ ఒక దరిద్రమైనటువంటి ట్రాఫిక్. ఏవైతే ఆయన భర్త మదనమోహన్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు, ఈ మదనమోహన్ అనేటువంటి వ్యక్తి కూడా సరైనటువంటి రూట్లోకి వెళ్ళలేదు. ఈ మదనమోహన్ అనేటువంటి వాడు ఇతను చేసేటువంటి ఎలిగేషన్ ఏదైతే ఉందో, ఎండోమెంట్ కమిషనర్కి లెటర్ పెట్టడం అనేది పెద్ద తప్పు. అలాగే ఈ సాయిరెడ్డికి తన భార్యకి ఈ సంబంధాలు ఇవన్నీ ఉన్నాయనేది మదనమోహన్కి ముందు తెలుసు అనేది తను చెప్పిన మాటల్లోనే మనకు అర్థమవుతుంది. తను వెళ్ళి శాంతికి డబ్బులు సాయిరెడ్డి ఇవ్వటం, ఆ డబ్బులు తెచ్చినటువంటి మదనమోహన్ ఆ డబ్బులు ఎందుకు వస్తున్నాయి అనేది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఆనాడు ఉంది. కానీ తెలుసు, మదనమోహన్కి తెలుసు అనేది చాలామంది భావిస్తున్నారు. ఆ రోజున డబ్బులు తీసుకురావటానికి నీకు తప్పు అనిపించలేదు. ఈ రోజున నీ భార్య విడాకులు తీసుకుందామని చెబుతుంది. కోర్టుదారు అనేది తీసుకోవాలనేది ఏమీ లేదు అక్కడ. కులపరంగా అనేక రకాల కులపరంగా ఉంటాయి. చాలామంది ఇప్పుడు క్రిస్టియన్ సంఘాలు ఉన్నాయి, అక్కడ వాళ్ళు విడాకులు తీసుకుంటే వాళ్ళ సంఘ పెద్దలు ఉంటారు, సంఘ పెద్దల్లో విడాకులు తీసుకుంటారు వాళ్ళు. అలాగే ముస్లింలు ఏదో సంఘ పెద్దల్లో వాళ్ళు తీసుకుంటారు. అలాగే ఇప్పుడు ఈ ఎస్సీ ఎస్టీలు వీళ్ళ సంఘ పెద్దలు ఉంటారు, వాటిల్లోని వీళ్ళు విడాకులు తీసుకుంటారు, మళ్ళీ పెళ్లిళ్ళు చేసుకుంటారు. ఇదన్నీ జరిగేటువంటి తంతు. దీన్ని రాజ్యాంగం ఉంది, కోర్టులు ఉన్నాయని చెప్పక్కర్లేదు. అక్కడ ఎలాగ ఏ రకమైనటువంటి వాళ్ళ యొక్క కులము, ఆ పద్ధతులు ఏ రకంగా ఉన్నాయో వాళ్ళు దాన్ని అంగీకరించి, కుల కట్టుబాట్లకి అంగీకరించి వాళ్ళు నడుచుకోవడంలో తప్పు లేదు. దాని గురించి క్వశ్చనించవలసినటువంటి అవసరం కూడా ఎవరికి లేదు. కానీ ఇక్కడ అదంతా ఏం జరిగిందనేది శాంతి గారు చెప్పడం అనేది మనం చూసాం. సరే, ఏమైనా జరిగినప్పటికైనా అక్కడ మొగుడు పెళ్ళానికి సంబంధించిన విషయం వాళ్ళ కుల పెద్దల్లో, వాళ్ళ కుటుంబీకులో వాళ్ళ మధ్యకెళ్ళి తేల్చుకోవాల్సినటువంటి విషయం అది. మరి ఏదైతే మామూలుగా దాన్ని తీసుకొచ్చి రాజకీయం చేయటం, దాన్ని తీసుకొచ్చి మీడియాలన్నీ కూడా, ఎలక్ట్రానిక్ మీడియాలు కానివ్వండి, యూట్యూబ్లు కానివ్వండి, ఎన్నాటిని కూడా దీన్ని చాలా సరదాగా తీసుకుంటాం అనేది, చాలా సరదాగా తీసుకుని ఎటకారంగా దీన్ని ఇది చేయటం అనేది చాలా తప్పు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకు తప్పు అంటే, ఒక స్త్రీ అక్కడ ఒక స్త్రీ మనోభావాల మీద పూర్తిగా దెబ్బ కొట్టారు మీరు. ఎందుకంటే ఆమె ఇష్టం, ఎవరితో ఉంటుందా, ఏం చేస్తుందా, తన వ్యక్తిగత జీవితం ఏ రకంగా పోతుందా అనే దాని గురించి మనం మాట్లాడటానికి ఎవరికి రైట్స్ అయితే లేవు.
రాజ్యాంగపరంగా కూడా రైట్స్ లేవు. కానీ తను ఒక గవర్నమెంట్ ఆఫీసర్గా తన చేసినటువంటి ఈ సాయిరెడ్డి తోటి కలిసి చేసినటువంటిది ఏదైతే తప్పులు ఒప్పు ఏవైతే మామూలుగా భూదందాలు ఇంకా రకరకాలు ఏవైతే చేశారో వాటి మీద మనం ఖచ్చితంగా ఆ రూట్లో ఆవిడని నిలదీయవలసినటువంటి అవసరం ఉంది. ఆ రూట్లో ఆవిడకి శిక్షించవలసినటువంటి అవసరం ఉంది. అలాగే సాయిరెడ్డికి ఉంటే సాయిరెడ్డిని శిక్షించవలసినటువంటి అవసరం ఉంది. అలాగే సుభాష్ రెడ్డి అనేవాడు అతను కూడా శిక్షించవలసినటువంటి అవసరం ఉంది. అంతేగాని ఈ మదన్ మోహన్ అనేటువంటి వాడితో అసలు మనకు సంబంధం లేని విషయం. ఈ మీడియాలు వగేరాలు ఇవన్నీ కూడా ఈ మదన్ మోహన్ అనేటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో అతనితోటి మాత్రం అతను శాంతి గారి మధ్య విషయాలు మాత్రం మీడియా ముందరికి తీసుకురావటం అనేది దీన్ని ఒక సంచలన వార్తగా అందరూ కూడా తీసుకోవటం అనేది దారుణమైన చర్య. ఇది చాలా తప్పు. ఈ దేశంలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. కాశ్మీర్లో ఈ మధ్యలో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. అలాగే అనేక చోట్ల అనేక విషయాలు వాస్తవాల్ని తీసుకొచ్చి మీడియా వాళ్ళు ప్రజలకి ముందు పెట్టవలసింది పోయి ఇలాంటి పనికిమాలి గొడవలు అన్నీ తీసుకొచ్చి మీడియా వాళ్ళు అసలు చేస్తున్నారంటే నిజంగా సిగ్గుండాలి. సిగ్గులేని పనులు ఇవన్నీ. ఈ సిగ్గులేని పనులు చేయటం ఏంటి? తప్పు కదా ఇది. అంతే కాబట్టి అనేక రకాల విషయాలు ఈ మధ్యలో అనేక మంది రేపులు జరిగినాయి, అనేక మందిని అత్యాచారాలు చేశారు, అనేక మందిని చంపేశారు. ఈ 4 రోజుల్లో బోల్డని జరిగినాయి. వీటిపైన తగు చర్యలు తీసుకోలేదు ఈ ప్రభుత్వం. వీటిని ఈ మీడియా వాళ్ళు దాని వాస్తవాలను తీసుకొచ్చి ప్రజలకు చూపించట్లేదు. ఖచ్చితంగా ఈ ఏవైతే చేశారో వీళ్ళని ఎందుకు ఎన్కౌంటర్ చేయలేదు అంటే ఆడవాళ్ళు అంటే అంత చులకన. ఆడవాళ్ళ మీద జరిగే ఈ అత్యాచారాలకి వాడిని వెంటనే పట్టుకోవాలి, వాడిని ఎన్కౌంటర్ చేసేయాలి. ఇంకా అందులో సందేహం లేదు. దాన్ని తీసుకెళ్ళి జైల్లో పెట్టి మేపటం ఏంటి? అందుకే కాబట్టి ఆయన ఎన్కౌంటర్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఇలాంటి కార్యక్రమాలు మానేసి రాజకీయంగా ప్రతి వాళ్ళు దీని గురించి మాట్లాడటం అనేది, మీడియా దీన్ని చూపించడం అనేది చాలా ఇది దురదృష్టకరమైనటువంటి సంఘటన అని చెప్పేసి సందర్భంగా నేను భావిస్తూ, ఖచ్చితంగా ప్రజలు దీన్ని అనేక మంది చాలా ఎట్టకారంగా తిట్టుకుంటున్నారు, చాలా దారుణంగా తిడుతున్నారు ఈ మీడియాని. వీటిని మీరు గమనిస్తున్నారో లేదో, ఇది మంచి అని చెప్పి మమ్మల్ని ఎవడో పొగుడుకోవట్లేదు. అందుకని ఇలాంటి విషయాలు వదిలేసి ఏవైతే ఈ ప్రభుత్వం గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతులు అన్యాయం ఏవైతే ఉన్నాయో, ఈనాడు జరుగుతున్నటువంటి మంటల్లో మానభంగాలు ఏవైతే ఉన్నాయో వీటి మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. వీటిని ఈ యొక్క నిజంగా బాధ్యత ఉన్నటువంటి మీడియాలు అయితే, బాధ్యత ఉన్నటువంటి జర్నలిస్టులు అయితే మీరు ఖచ్చితంగా ఈ విషయాలను వాస్తవాలను సేకరించి ప్రజల ముందు ఉంచడానికి ప్రయత్నం చేయండి అని చెప్పి సందర్భంగా కోరుతూ, మరి మీ అందరికీ నేను ఎలాంటి వాదనలో తీసుకురావటం ఏమాత్రం మంచిది కాదని చెప్పేసి చూసి తెలియజేస్తూ మరి సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో 10 మందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పేసి, దీని మీద మీ యొక్క అభిప్రాయాలను కూడా తెలియజేయమని చెప్పేసి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్, జై హింద్.